Hey everyone, welcome to another episode of Video Stars Interview. Today we have an inspiring guest who has achieved an amazing milestone with Video Stars Academy. So, who achieved 7.5 lakhs rupees in revenues and who got 400 plus organic leads and who built a community of 90 plus people so far. And his community name is Traditional Fitness Hub, and his expertise is positioning is traditional fitness expert. And with that, let's welcome Meher Kushal. Meher, how are you feeling today? Yes, I'm fine, Satish Garu. I'm feeling good and I'm happy to be part of this interview. First of all, thank you so much for inviting me. Awesome. Thank you so much for coming and sharing your experience as well. So, can you quickly introduce yourself? What do you do and whom you help? Yes, so I'm a traditional fitness expert. I teach people traditional exercises. I help people getting fit through traditional exercises. Mm-hmm. ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ అనగానే చాలా మందికి అంటే ఏంటి అని అనుకుంటారు. సో ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ ఆర్ నథింగ్ బట్ దండ్స్, బైటక్స్, ముద్గర్ ఎక్సర్సైజెస్ అండ్ యోగాసనాస్, ప్రాణాయామ. సో ఆల్ దీస్ ఆర్ ఇండియన్ ఎక్సర్సైజెస్, మన ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్. సో ఈ ఎక్సర్సైజెస్ నేర్పిస్తూ పబ్లిక్ని ఫిట్గా, హ్యాపీగా, హెల్తీగా ఉంచాలి అనేదే నా గోల్, నా ఎయిమ్. అండ్ దట్ ఈస్ వై ఐ పొజిషన్ మై సెల్ఫ్ యాజ్ ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. Very nice. Excellent, Meher. And you are helping whom? Like, who's your target audience? My target audience are IT professionals, entrepreneurs, fitness enthusiasts, housewives, and students. Very nice. Excellent, Meher. So, you joined Video Stars Academy about a year back. Yes. Now, just would like to understand what were your struggles before you getting into Video Stars Academy? So, how was your business going? Yeah, can you share about little bit about backstory of you? Yes. Yes, definitely I will. So, ఇప్పటి వరకు యాజ్ అ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, యాజ్ అ యోగా ఇన్స్ట్రక్టర్, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 7 years యాజ్ అ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. సో నా కెరీర్ ఎలా ఉంటుంది అంటే అర్లీ మార్నింగ్ లేవాలి, అరౌండ్ 4-4:30 అలా లేవాలి. ఇంకా రెడీ అయిపోయి, ఇంకా అర్లీ మార్నింగ్ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంటుంది. Oh, సో ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి 5 o'clock కల్లా, 5-5:30 కల్లా నేను మా ప్లేస్ నుండి ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ క్లాసెస్ తీసుకొని, మళ్ళీ అక్కడ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇంకో క్లాస్ తీసుకొని, అక్కడ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇలా డిఫరెంట్ క్లాసెస్ ఉంటుండే. mm-hmm. సో ట్రావెల్లోనే చాలా టైం అండ్ ఎనర్జీ పోతుండే. Okay. So generally, this is how every fitness expert will work. Not just me, Mm. any fitness expert in this country, in this world probably. So will work like this. అంటే వాళ్ళు పర్సనల్గా వెళ్ళి ఒక పర్సనల్ క్లాస్ కానీ, గ్రూప్ క్లాస్ కానీ, కోచింగ్ ట్రైనింగ్స్ ఇస్తుంటారు. Mm. సో దిస్ వాజ్ మై లైఫ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు వీడియో స్టార్స్ అకాడమీ. Mm-hmm. సో ఇలా క్లాసెస్ కోసం వెళ్తూ ట్రావెల్ చేస్తూ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ మళ్ళీ ఎప్పుడో మధ్యాహ్నం లంచ్ టైం కల్లా ఇంటికి వస్తుండే. Got it. లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ క్లాసెస్ ఉంటుండే. Got it. I సో understand. ఇలా దిస్ ఈస్ హౌ మై లైఫ్ యూస్ టు బీ దేర్ బిఫోర్ వీడియో స్టార్స్ అకాడమీ. అండ్ ఆఫ్టర్ వీడియో స్టార్స్ అకాడమీ మై లైఫ్ ఈస్ కంప్లీట్లీ చేంజ్డ్. వై? బికాస్ ఐ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఆన్లైన్. Mm. సో మొత్తము ఆఫ్లైన్ క్లాసెస్ అన్ని ఆపేసి కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్ మీదనే ఫోకస్ చేసి Super. ఇంట్లో ఉంటూనే ఐఎమ్ రీచింగ్ టు మెనీ పీపుల్, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. Excellent. Excellent, Meher. So happy to hear that. So, why you have started this online journey and what made you to choose to this Video Stars Academy as well? ఎస్. సో ఆన్లైన్ నేను మీకు ఇందాకే చెప్పాను కదా, ఈ ఫిట్నెస్ ట్రైనర్స్, యోగా ట్రైనర్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఉన్న ఏరియా నుండి ఇంకొక ఏరియాకి వెళ్ళి అక్కడ ఒక క్లాస్ తీసుకొని మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్ళి ఇంకో క్లాస్ తీసుకొని, సో దిస్ హౌ ద సేమ్ సైకిల్ రిపీట్స్ ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ ఇయర్. ఓకే. సో వాళ్ళు అక్కడే కన్స్ట్రిక్ట్ అయిపోతారు, ఆ Correct. ఏరియాకి, ఆ ప్లేస్కి, ఆ సిటీకి. Correct. సో నేను కూడా అలాగే ఉండే. Got it. సో ఇలా కాకుండా యాక్చువల్లీ 2020లో మనకి ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో, సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ట్రెండ్ అప్పుడే ఎక్కువ స్టార్ట్ అయింది. అవును.
సో అప్పుడు పీపుల్ దే స్టార్టెడ్ రీచింగ్ దేర్ దే ఎక్స్పాండెడ్ దేర్ రీచ్. అంటే హైదరాబాద్లో ఉంటూ వేరే సిటీస్కి, ఇన్ఫ్యాక్ట్ వేరే కంట్రీస్లో ఉన్న పీపుల్ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు అనేది కోవిడ్ మనకు నేర్పింది ఆ ఆన్లైన్ లాక్డౌన్ టైంలో. కరెక్ట్. సో మరి అది ఆ లాక్డౌన్ టైంలో అంత బాగా వర్కౌట్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అవ్వదు అని అనిపించింది, నంబర్ వన్. కరెక్ట్. అండ్ నంబర్ టూ, నేను ఇక్కడే ఉంటే ఇవే ఇట్లా ట్రావెల్ చేస్తూ ఈ పర్సనల్ క్లాసెస్ తీసుకుంటే నా ట్రైనింగ్, నా నాలెడ్జ్ అనేది ఓన్లీ ఆ ఫ్యూ లిమిటెడ్ అయిపోతుంది. పీపుల్, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ పీపుల్కే నా నాలెడ్జ్ అనేది వెళ్తుంది. కరెక్ట్. అలా కాకుండా ఐ వాంటెడ్ టు ఎక్స్పాండ్, ఐ వాంటెడ్ మై నాలెడ్జ్ టు రీచ్ టు hundreds and thousands of people across the country, వెరీ నైస్. just in Hyderabad. Okay. So this is why I chose the online platform, number one. And second thing is, ఇక్కడ మనకి ఎఫర్ట్ కొంచెం తక్కువ, ట్రైనింగ్ తీసుకునే టైం డ్యూరేషన్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు పర్సనల్గా వెళ్తే 1 hour క్లాసే తీసుకుంటాం, ఆన్లైన్లో కూడా 1 hour క్లాసే తీసుకుంటాం. కానీ ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే మనం ట్రావెల్ చేయాలి, ఆ ట్రావెల్ టైం కానీ ఆ ఫ్యూయల్ కాస్ట్ కానీ ఎవ్రీథింగ్ విల్ కమ్ డౌన్. కరెక్ట్. సో ఇక్కడ ఆన్లైన్లో మన ప్లేస్లో ఉంటూ మన ఇంట్లో ఉంటూ హాయిగా హ్యాపీగా వీ క్యాన్ ఎర్న్. కరెక్ట్. అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఆబ్వియస్లీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ ట్రావెల్ చేయాలి, చెప్పాలి అన్న స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అండ్ రీచ్ కూడా పెరుగుతుంది. And it is much scalable and much profitable as well. Yes, very much scalable, very much profitable, and you can reach to many people at once. Correct. ఇక్కడ ఒక 10 మందికి మనం ఒక క్లాస్ తీసుకున్నాము అంటే ఆన్లైన్లో 20 మంది, 30 మంది, 50, 100, the count can go to 1000 as well. Got it. So that is why I chose this online, and Video Stars Academy in particularly ఎందుకు అంటే, so I have rapport with you since many years, Satish garu, and మీరు ఇచ్చే గైడెన్స్ ఐ లైక్డ్ ఇట్ అలాట్. ఓకే, సో జనరల్లీ నేను కూడా ఈ వీడియో స్టార్స్ కంటే ముందు వేరే చాలా కోచెస్ దగ్గరికి వెళ్ళాను, అంటే ఐ మీన్ వాళ్ళ వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను, చూశాను. సో మీ దగ్గర ఆ పర్సనల్ లెవెల్ కనెక్షన్ ఉంది, అండ్ యూ గివ్ ట్రైనింగ్ టు ద పాయింట్. కరెక్ట్. టు ద క్రిస్ప్ అండ్ టు ద పాయింట్. ఎక్కడ ఎంత నాలెడ్జ్ ఇవ్వాలి, ఎక్కడ ఎంత స్ట్రెస్ చేయాలి అంతే చేస్తారు. అండ్ ఆ టు ద పాయింట్ ట్రైనింగ్ తోని యూ ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. అండ్ మీ రిజల్ట్ చూసి నేను కూడా ఇలా ఎందుకు కాకూడదు అనిపించింది. సో దట్ ఈస్ వై ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ వీడియో స్టార్స్ అకాడమీ, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇన్ దిస్ 1 year ఆఫ్ జర్నీ విత్ వీడియో స్టార్స్ అకాడమీ I learned a lot of things and I progressed in lot of things. Excellent. Awesome, Meher. Thank you so much for sharing that, and I really liked it, the way you expressed. And now probably we'll get into the next segment. So what are the strategies, lessons or frameworks you learned from Video Stars Academy and in the regular sessions, group sessions, one-to-one sessions చాలా అవుతాయి. So what are the strategies, lessons that you learned and which helped you? స్ట్రాటజీస్కి వచ్చేసరికి ఐ లెర్న్ హౌ టు లాంచ్ మై సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లెర్న్ హౌ టు పొజిషన్ మై సెల్ఫ్. ఓకే, సో previously I was just a normal yoga instructor or a yoga therapist, but after joining into Video Stars Academy, after a couple of discussions with one-to-one calls between you and me, so మన డిస్కషన్స్లో తేలింది ఏంటి అంటే, I have this knowledge of traditional exercises. Correct. Which most of the people don't teach. So ఇప్పుడు యోగా అనేది ఇట్ ఈస్ ఎవ్రీవేర్, ఈవెన్ ఇట్స్ ఆన్ యూట్యూబ్. బాబా రామ్దేవ్ వల్ల మొత్తం ఇండియా అంతా యోగా పాపులర్ అయింది, అండ్ సో ఎక్కడికి వెళ్ళినా యోగా అనేది చాలా కామన్ అయిపోయింది. ఇలా కాకుండా సంథింగ్ డిఫరెంట్ చేయాలి అని వెన్ వీఆర్ డిస్కసింగ్, సో దీస్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్, నేను ఈ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్లో చాలా ట్రైనింగ్ తీసుకున్నాను, డిఫరెంట్ గురూస్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. బట్ ఐ నెవర్ థాట్ టు టీచ్ దిస్. జస్ట్ నా కోసం నేను నేర్చుకున్నాను అంతే. బట్ ఆఫ్టర్ ఆర్ 1-to-1 డిస్కషన్స్, ఓకే ఇది కూడా టీచ్ చేస్తే బాగుంటుంది కదా, ఈ స్పేస్లో ఎక్కువ మంది ట్రైనర్స్ లేరు కదా ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్లో. సో యువర్ గైడెన్స్ అండ్ your mentorship helped me a lot in that, and I positioned myself as traditional fitness expert. Very nice. And I started my webinars and workshops, traditional fitness workshops, and I got good response.
అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ స్టార్టింగ్లోనే స్టార్ట్ చేసిన ఫస్ట్ మంతే ఐ స్కేల్డ్ మై బిజినెస్ సో మచ్ దట్ ఐ ఎర్న్డ్ 50,000 ఇన్ ద వెరీ ఫస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్. Very nice. Excellent. So happy to hear that. And especially you made about 7.5 lakhs rupees so far now. And how did you hit that number? At the same time, any specific approach that worked for you? So far, yes, in this 1 year, I earned 7.5 lakhs. అండ్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ అంటే ఇంకా మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి రెగ్యులర్గా కాంటెంట్ క్రియేట్ చేయడం. సో Okay. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నాకు ఇదివరకు కూడా ఐ హ్యాడ్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్. బట్ వీడియో స్టార్స్ అకాడమీలో సైన్ అప్ అయిన తర్వాత ఐ బికేమ్ కన్సిస్టెంట్ ఇన్ కంటెంట్ క్రియేషన్. Mm. Why? Because you are accountable. You keep checking on my content creation, and even our community people as well. They keep inspiring with their content. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా నేను ఎందుకు క్రియేట్ చేయకూడదు కన్సిస్టెంట్గా అన్న థాట్ ఆల్వేస్ ఇట్ యూస్ టు రిమైండ్ మీ క్రియేట్ కాంటెంట్ అని చెప్పి. సో కాంటెంట్ క్రియేషన్ వైజ్ చాలా హెల్ప్ అయింది మన వీడియో స్టార్స్ అకాడమీ. అండ్ సెకండ్ థింగ్ నా 7.5 lakh రెవెన్యూ కూడా అది చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే చాలామంది నా వర్క్షాప్ అటెండ్ అవ్వగానే ఫస్ట్ అసలు ఈయన ఏంటి అని చెక్ చేస్తారు. Correct. ఓకే, కుశాల్ యోగా అంటుండు, ఈయన చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ దే కీప్ చెకింగ్. Correct. సో దట్ బిల్డ్స్ అన్ అథారిటీ, దట్ ఎస్టాబ్లిషెస్ అన్ అథారిటీ వెన్ యూ Mm. హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కాంటెంట్ ఇన్ యువర్ పేజ్ ఆన్ యువర్ ఛానల్. Correct. దట్ ఎస్టాబ్లిషెస్ అన్ అథారిటీ అని చూసే వాళ్ళకు కూడా ఓకే ఈయన దగ్గర ఏదో ఉంది, సమ్ స్టఫ్ ఈస్ దేర్ విత్ హిమ్ అన్న అథారిటీ బిల్డ్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ హెల్ప్డ్ ఇన్ స్కేలింగ్ అప్ మై బిజినెస్. Mhm. అండ్ సెకండ్ థింగ్ వర్క్షాప్స్. ఓకే, Mm. సో కన్సిస్టెంట్లీ ఐ యూస్ టు టేక్ వర్క్షాప్స్. ఎవ్రీ వీక్లీ 1 వర్క్షాప్ అయితే కంపల్సరీ ఉంటుండే. ఓకే, సో నో మ్యాటర్ హౌ బిజీ ఐ యామ్, వీక్లీ 1 day కంపల్సరీ వర్క్షాప్ తీసుకుంటుండే. అండ్ ఆ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వర్క్షాప్స్ తీసుకోవడం వల్ల కూడా నా సర్కిల్లో, నా ఆర్గానిక్ సర్కిల్లో పబ్లిక్కి తెలిసింది ఓకే Mm. ఏంది ఎవ్రీ వీక్ ఈ పోస్ట్ పెడుతున్నాడు, ఎవ్రీ వీక్ ఇలాంటి వర్క్షాప్ తీసుకుంటున్నాడు, చలో ఎక్ బార్ దేకేంగే ఒకసారి చూద్దాం ఈయన ఏం చెప్తాడు అని చెప్పి అలా చాలామంది జస్ట్ ఈయన ఏం చెప్తాడో చూద్దామని జాయిన్ అయ్యి నా కాంటెంట్ నచ్చి, నా వర్క్షాప్ నచ్చి, నా ద వే ఆఫ్ టేకింగ్ క్లాసెస్, నా ఎక్స్ప్లెనేషన్ అంతా నచ్చి దే సైన్డ్ అప్ టు మై కమ్యూనిటీ యాజ్ వెల్. Very nice. సో ఒకటి కాంటెంట్ క్రియేషన్లో కన్సిస్టెన్సీ అండ్ వర్క్షాప్స్ తీసుకోవడంలో కన్సిస్టెన్సీ. సో ఈ Fine. రెండు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం వల్ల ఐఎమ్ ఏబుల్ టు స్కేల్ అప్ మై బిజినెస్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ దిస్ 7.5 lakh మార్క్ ఇన్ దిస్ 1 year. Very nice. వర్క్షాప్స్ తీసుకోవడమే కాదు, వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఎప్పుడు చెప్తుంటారు మంచి సర్వీస్ ఇవ్వాలి, మంచి వాల్యూ యాడ్ చేయాలని. True. సో ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఐఎమ్ యాడింగ్ గుడ్ వాల్యూ, which is why I'm able to create so many transformations within my community. And Got it. all these are reasons for my Correct. scaling up. Correct. Very nice, Meher. So can you share any breakthrough moment that when you realize, when you got the clarity, this is working? So any moment, something like that, would you like to share? Yes, I would like to share. Starting days లో when I used to take workshops, ఇప్పటికీ నాట్ జస్ట్ ఇన్ స్టార్టింగ్ డేస్, ఇప్పటికీ కూడా ఈ ట్రెడిషనల్ ఫిట్నెస్ వర్క్షాప్ అనగానే చాలామంది జాయిన్ అవుతారు. మెనీ పీపుల్ డోంట్ నో దీస్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్. ఓకే, సో ఓకే మెనీ పీపుల్ నో అబౌట్ యోగా బట్ దే డోంట్ నో అబౌట్ దీస్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్, దండ్స్, బైటక్స్, ముద్గర్ ఎక్సర్సైజ్ ఇన్ పర్టికులర్. ఓకే, సో చాలామందికి తెలీదు. వాళ్ళ వర్క్షాప్ అటెండ్ అయ్యి సార్ ఇది ఎప్పుడో నేను టీవీలలోనో సినిమాలలోనో చూస్తుండే, ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నాను, ఈ మన ఇండియన్ ఎక్సర్సైజెస్ నా చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుండే అని చెప్పి ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్. Got it. అంటే మన ఇండియన్ ఎక్సర్సైజెస్ని మన ఇండియన్స్కి నేను చెప్పాల్సి వస్తుంది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అంటే చాలామంది మర్చిపోయారు ఈ ఇండియన్ ఎక్సర్సైజెస్. Mm. సో దిస్ ఈజ్ హౌ ఐ ఫెల్ట్. ఓకే, ఈ అవేర్నెస్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ ఆన్లైన్ ద్వారా నేను ఇట్లా సెషన్స్ తీసుకోవడం వల్ల నేను ఒక పెద్ద లెవెల్లో అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు అన్న థాట్ నాకు వచ్చింది. దట్ ఈస్ మై బ్రేక్ త్రూ మూమెంట్ విచ్ ఐ క్యాన్ సే.
అండ్ అలా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ చేస్తూ ఐ రీచ్డ్ మెనీ పీపుల్. అండ్ ఎట్ వన్ పాయింట్ ఐ టుక్ దిస్ ఛాలెంజ్ ఫ్రమ్ వీడియో స్టార్స్ అకాడమీ. ఎప్పుడైతే మీరు వీడియో మ్యారథాన్ స్టార్ట్ చేశారో ఐ టుక్ దిస్ ఛాలెంజ్ 50 days ఛాలెంజ్. అంటే కంటిన్యూగా 50 days 50 కూడా yes. మిస్ అవ్వకుండా ఐ కెప్ట్ పోస్టింగ్ రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. Okay. So consistently I did it and that helped me a lot in reaching people. Got it. అంటే పబ్లిక్ నా కమ్యూనిటీలోకి సైన్ అప్ అవుతారా అవ్వరా సెకండరీ, బట్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ దట్ అవేర్నెస్. అట్లీస్ట్ వాళ్ళకి తెలిసింది నా వర్క్ షాప్ వల్ల ఓకే ఈ పలానా ఎక్సర్సైజెస్ ఉంటాయి, మన ఇండియన్ ఎక్సర్సైజెస్ ద్వారా కూడా మనం ఫిట్నెస్ అచీవ్ చేయొచ్చు అని చెప్పి, Correct. విచ్ ఐ లైక్డ్ అ లాట్ అండ్ దట్ ఐ ఫెల్ట్ మై బ్రేక్ త్రూ మూమెంట్. అండ్ ఆన్ ద వే ఇంకా చిన్న చిన్న బ్రేక్ త్రూస్ చెప్పాలంటే చాలానే ఉన్నాయి. సో ఫస్ట్ మంతే ఐ గాట్ 50,000, ఐ ఎర్న్డ్ 50,000 త్రూ దిస్ మోడల్. అండ్ తర్వాత సెకండ్ మంతే ఐ ఎర్న్డ్ 70,000 Very nice. బిజినెస్ మోడల్. సో అలా అలా ఐ కెప్ట్ ఆన్ స్కేలింగ్. Very nice. అండ్ ఇది అఫ్ కోర్స్ నేను చెప్తున్నంత ఈజీ అయితే కాదు. ఐ హ్యాడ్ మై టఫ్ టైమ్స్, ఐ హ్యాడ్ మై హార్డ్ డేస్, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ అ గుడ్ జర్నీ కంపేర్డ్ టు ద ప్రీవియస్ బిఫోర్ వీడియో స్టార్స్ జర్నీ. అలా ట్రావెల్ చేసి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి క్లాసెస్ తీసుకునే దాంతో కంపేర్ చేస్తే దిస్ జర్నీ ఈస్ ఫార్ బెటర్ అండ్ మచ్ ఎంజాయింగ్ అండ్ మచ్ ఛాలెంజింగ్ యాజ్ వెల్. Very nice. ఎందుకంటే ఎవ్రీ వర్క్ షాప్ కి న్యూ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, న్యూ సెట్ ఆఫ్ మైండ్ సెట్స్ తో వస్తారు. Correct. సో వాళ్ళకి తగ్గట్టు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, వాళ్ళకి తగ్గట్టు నేను వాళ్ళని సాటిస్ఫై చేయడం. ఇట్స్ లైక్ ఎ ఛాలెంజింగ్ జర్నీ విచ్ ఎవ్రీ హ్యూమన్ క్రేవ్స్ ఫర్ ఎట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్. Correct. వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి బేసికలీ ముందు. ఎగ్జాక్ట్లీ. Very nice. So, and I just would like to understand one more thing. How this success or is this results impacted you on the personal side, at the same time the business aspect lo kuda. So how it has impacted in terms of your personal brand as well? ఎస్, పర్సనల్ బ్రాండ్ చాలా బాగా హెల్ప్ అయింది నాకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఐ పొజిషన్డ్ మై సెల్ఫ్ టుగెదర్, వీ పొజిషన్డ్ యాజ్ ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. సో అప్పటి వరకు జస్ట్ ఒక సాదా సీదా నార్మల్ యోగా ఇన్స్ట్రక్టర్గా ఉండే నేను సడన్గా ఒకేసారి ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అని నన్ను నేను సోషల్ మీడియాలో కానీ ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ పొజిషన్ చేసుకుంటే దే గేవ్ ఎ డిఫరెంట్ లుక్. ఓ ట్రెడిషనల్ ఫిట్నెస్ అంటే ఏంటి అన్నట్టు దే యూస్ టు గివ్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్. తర్వాత నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక ఓ ప్రిటీ నైస్ కాన్సెప్ట్, వెరీ నైస్, చాలా మంచి టాపిక్ ఎంచుకున్నారు అని చెప్పి మెనీ పీపుల్ అప్రిషియేటెడ్. Very nice. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విచ్ హ్యాపెన్ టు మీ ఇన్ వీడియో స్టార్స్ అకాడమీ. అండ్ సెకండ్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ the community, our video stars community, the most inspiring community I should say. సో అందరూ కాంటెంట్ క్రియేటర్స్ అందరూ ఒకే దగ్గరకు వచ్చి వాళ్ళ సబ్జెక్ట్స్ మీద వీడియోస్ చేయడం, రీల్స్ పెట్టడం. ఓకే, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కాంటెంట్ పెట్టడం, నన్ను చూసి ఇంకా వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కాంటెంట్ పెట్టడం, ఒకరి వీడియోస్ మీద ఒకరు ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం, ఈ వీడియోలో ఇది బాగుంది, ఈ వీడియోలో ఇది చేస్తే ఇంకా బాగుండేది అన్నట్టు. సో when we are with a like-minded community, naturally our energies will move up. Correct. And మనం చేసే వర్క్ లో కూడా ఆ జోష్ అనేది కనిపిస్తుంది మన లైక్ మైండెడ్ కమ్యూనిటీతో ఉంటే. True. It's Video Stars Academy gave me that right kind of atmosphere. Super. Which I'm very much thankful for. Excellent. Thank you so much, Meher. And I just would like to ask you one more thing as well. So what would you say to somebody who's just hesitant to start their video journey? అసలు చేస్తే బాగుంటుందా, చేస్తే అసలు వర్కౌట్ అవుతుందా, ఇటువంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి, సెల్ఫ్ డౌట్ ఉన్న వాళ్ళకి, సో వాట్ వుడ్ యూ సే? సెల్ఫ్ డౌట్స్ ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తా, ఏదైనా సరే మనం చేస్తేనే తెలుస్తుంది. ఓకే, మనము సముద్రంలో దిగితేనే దాని లోతు తెలుస్తుంది, బయటకు వెళ్ళి చూస్తే లోతు తెలియదు. సో అలా మనం ఒకసారి అడుగు వేసినాక, ఈవెన్ దో యూ హ్యావ్ డౌట్స్, జస్ట్ స్టెప్ ఫార్వర్డ్, టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్. ఆ యాక్షన్స్ తీసుకున్న ప్రాసెస్లో మన డౌట్స్ అన్ని ఒకటొకటి క్లియర్ అవుతూ ఉంటాయి. ఈవెన్ ఐ వాస్ కమింగ్ టు దిస్ పాయింట్, ఇఫ్ ఐ క్యాన్ కనెక్ట్ విత్ మై ఓన్ జర్నీ, ఈవెన్ ఐ వాస్ సో మచ్ డౌట్ఫుల్ ఇన్ ద బిగినింగ్. సో మీకు తెలుసు, మీతో కూడా నేను చాలాసార్లు చెప్పాను,
నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా, స్కేల్ అవుట్ అవుతుందా, అసలు ఆన్లైన్ అనగానే ఇవాళ రేపు ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టు ఐ ఫెల్ట్. బట్ ఇట్ రియలీ వర్క్ వండర్స్. అదే డౌట్తో, అదే డౌట్ఫుల్ మూడ్తోనే నేను స్టార్ట్ చేసిన. సో నేనేమి కాన్ఫిడెంట్గా చేసేయచ్చు అన్న కాన్ఫిడెన్స్తో ఎప్పుడు స్టార్ట్ చేయలే. సో అదే డౌట్ఫుల్ మోడ్లో నుండే ఐ స్టార్టెడ్ టేకింగ్ వర్క్ షాప్స్. స్లోలీ స్లోలీ ఒక వర్క్ షాప్ తర్వాత ఇంకో వర్క్ షాప్, ఇంకో వర్క్ షాప్, అలా చేస్తూ చేస్తూ నా డౌట్స్ అన్ని పోయి కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. ఓకే. వెరీ నైస్. సో అలా ఐఎమ్ ఏబుల్ టు స్కేల్ అప్. అండ్ డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తా, జస్ట్ మీరు యాక్షన్ తీసుకోండి అంతే. జస్ట్ టేక్ దట్ ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ ఒక్కటే విల్ బి డిఫికల్ట్. ఒకసారి ఆ ఫస్ట్ స్టెప్ తీసుకున్నాము అంటే వీ క్యాన్ డూ వండర్స్. Super. Excellent, Meher. Thanks for sharing that. So now can you share a bit about the Diamond membership L3? At the same time, the kind of support that you are getting from my side and the premium support and premium community that we are building. L3 Diamond membership గురించి, how that helped you to achieve all these results as well? ఎస్. సో డైమండ్ మెంబర్షిప్ హెల్ప్ మీ అలాట్. ముఖ్యంగా డైమండ్ మెంబర్షిప్లో మీ 1-to-1 టైం అనేది నాకు చాలా ఎక్కువగా దొరుకుతుంది. సో ఆ 1-to-1 ఇంటరాక్షన్స్లో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ కమ్ అవుట్ ఇన్ అవర్ జర్నీ, ఇన్ అవర్ ప్రోగ్రెస్, ఇన్ అవర్ డిస్కషన్స్. సో నెక్స్ట్ మనం ఎలా ప్రోగ్రెస్ అవ్వచ్చు, ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు. ఓకే. సో ఆబ్వియస్లీ 1-to-1 కన్సల్టేషన్లో వీ హ్యావ్ ది స్కోప్ కరెక్ట్. ఎలాంటి ఐడియాస్ వర్కౌట్ అవుతాయి అని. అవును. విచ్ ఒక నార్మల్గా ఉంటే ఇంత టైం, మీ టైం నాకు ఇంత టైం నాకు అవ్వకపోతుండే, మీరు ఇవ్వలేకపోతుండేనేమో. సో డైమండ్ మెంబర్షిప్లో ఉన్నందుకు ఐ గాట్ లాట్ ఆఫ్ యువర్ పర్సనల్ టైం విచ్ హెల్ప్ మీ అలాట్ ఇన్ మై పర్సనల్ సక్సెస్. ఓకే. సో ఇటు ప్రొఫెషనల్గా జర్నీ చేస్తూ వీడియో స్టార్స్ అకాడమీతో ప్రొఫెషనల్గా ఒక ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్గా సక్సెస్ తీసుకుంటూ, ఇటు పర్సనల్గా కూడా యూ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. కోడెక్స్ రాయడం కానీ, పర్సనల్ కోడెక్స్ గురించి కానీ, లేదంటే గోల్ సెట్టింగ్ గురించి కానీ, లేదంటే ద వే హౌ యూ క్రియేట్ కాంటెంట్, ద వే హౌ యూ టేక్ యువర్ బిజినెస్, ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ క్యారెక్టర్ అని చెప్పి మీరు గైడెన్స్ ఇవ్వడం కానీ, ఆల్ దీస్ హెల్ప్ మీ పర్సనల్లీ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్లీ. అండ్ ఇంకోటి మెయిన్గా ఈ డైమండ్ మెంబర్షిప్లో మెయిన్గా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఐ విల్ గెట్ ఎ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. కరెక్ట్. మేబీ ఒక యాడ్ క్రియేట్ చేసినప్పుడైనా సరే, లేదంటే ఒక వర్క్షాప్ వర్కౌట్ అవ్వలేదు, ఏమి సేల్స్ రాలేదు, 0 సేల్స్ అని, ఎందుకు అవ్వలేదు, వాట్ ఈస్ ద రీజన్. కరెక్ట్. వర్క్షాప్ బాగా అయ్యింది, చాలా నంబర్ ఆఫ్ సేల్స్ ఎక్కువ అయినాయి ఎక్స్పెక్టెడ్ దానికంటే, వాట్ ఈస్ ద రీజన్ అగైన్, ఎందుకు వర్కౌట్ అయింది ఈ వర్క్షాప్లో, దీన్ని మళ్ళీ నెక్స్ట్ వర్క్షాప్లో ఎలా రిపీట్ చేయగలుగుతావు. సో ఇలా దిస్ పర్సనల్ టైం విచ్ హెల్ప్ మీ అలాట్. అండ్ అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏది చూసినా కూడా టైమ్ ఈజ్ మనీ. ద మోర్ టైమ్ వీ కీప్, ద మోర్ మనీ వీ అర్న్ అన్నట్టు. సో నేను మీకు డైమండ్ మెంబర్షిప్ పే చేసింది మీ టైం కోసం. ద మోర్ టైమ్ ఐ వాంటెడ్ ఫ్రమ్ యూ సో దట్ I can scale up more. Correct. Which I got it from you and which I got it from my business and which made me here today. And super. That's why you are interviewing me today. Awesome, Meher. And I just would like to ask you one last thing, Meher. That is, what would you say that one thing from your journey to everybody, those who want to start, those who have just started? So what would you say, that one thing as a suggestion or as advice? Yes, my advice is everything is online nowadays. Okay. సో ఒకప్పుడు 1990sలోనో 2000sలోనో రిలయన్స్ది ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుండే. సో అందులో ఒక కొటేషన్ ఉంటుండే, దునియా ముట్టి మే హై. అంటే ఈ ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంది, చేతిలో మొబైల్ ఉంటే చాలు, ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంది. ఇవాళ రేపు ఏదైనా అంతా ఆన్లైన్ అయిపోయింది, డిజిటల్. సో మన ప్రైమ్ మినిస్టర్ మోడీజీ కూడా ఇదే చెప్తారు, డిజిటల్ ఇండియా తయారు చేయాలి అని. కరెక్ట్. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్, వై కాంట్ యూ మేక్ యువర్ బిజినెస్ యాజ్ డిజిటల్? దట్ ఈస్ మై క్వశ్చన్. ఓకే. సో ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాము, ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలి అంటే మనం వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లో
ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అవును. మనం ఒక డ్రెస్ కొనాలి అంటే షాప్కి వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొని ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. కరెక్ట్. ఒక ఏదైనా నేర్చుకోవాలి, వంట నేర్చుకోవాలి, లేదంటే ఏదైనా యోగా నేర్చుకోవాలి అంటే ఎక్కడికో ఒక సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు, ఒక చెఫ్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లో ఉండే వీడియోస్ చూసుకుంటూ నేర్చుకోవచ్చు. సో ఇలా ఆన్లైన్లో అన్నీ మనకు అవైలబుల్ ఉన్నప్పుడు మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ని కూడా మీరు డిజిటలైజ్ ఎందుకు చేయకూడదు అనేది నా క్వశ్చన్. సూపర్. So for everyone, you may be a doctor, you may be an actor, you may be anyone, any expert. You can transform your skills and you can reach to thousands of audience only through online. Only through online. ఇప్పుడు ఉంటున్న ఎరాలో చెప్తున్నాను. కరెక్ట్. ఎక్సలెంట్. So that is why, this is the reason why I shifted myself from offline to online. And today I'm able to reach many people throughout the Telugu states and throughout different cities as well in our country. And out of country nundi kuda I have my students in my community. So అలా మీరు కూడా ఎక్కువ మందికి లార్జర్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అంటే ఆన్లైన్ ఈజ్ ద ఓన్లీ వే. Excellent, Meher. Thank you so much for sharing that, and absolutely true as well. And with that, we'll conclude this interview as well. And all the very best for your next milestones. Achieve more money, more reach, at the same time more leads, and create more impact as well with your skills, knowledge, and expertise. And people who are watching this video, if you are inspired by Meher Kushal's journey, you can check out his website also. I'll be giving that link below this video. And at the same time, if you want to attend my next webinar and join Video Stars Academy, so you can click on the link and join my next video domination masterclass. And with that, we'll conclude. Thank you so much, Meher, and all the very best. Thank you so much.